వైలార్ న్యూస్ కి స్వాగతం. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డి నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ. డెబ్బై 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం. దేశ సమైక్యత సమగ్రతలను కాపాడుకుందాం. ప్రధానోపాధ్యాయులు రంగా వెంకటేశ్వర్ గౌడ్. ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్గా డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ ఇటీవల సాధారణ బదిలీల్లో ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రభుత్వ పాలనా శస్త్ర సహాయ ఆచార్యులుగా బదిలీ అయ్యారు. ఆయనతో పాటుగా చరిత్ర విభాగంలో డాక్టర్ ఎం చంద్రకాంత్, తెలుగులో సహాయ ఆచార్యులు డాక్టర్ వి శంకరయ్య, కామర్స్ సహాయ ఆచార్యులు జె శివకుమార్ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బదిలీపై వచ్చారు. కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లక్ష్మీనారాయణను కళాశాల బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం బోధనేతర సిబ్బందితో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కళాశాలను మరింత అభివృద్ధి పరచడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి శంకరయ్య, కామర్స్ విభాగాధిపతి జె శివకుమార్, అధ్యాపకులు అమరేశం, ప్రభాకర్ రావు, అరుణ్ కుమార్, గంగారెడ్డి, సిద్ధురాజ్, కృష్ణ ప్రసాద్, వినయ్ కుమార్, శశిధర్, సంతోష్, రాణి, చంద్రకాంత్, గోదావరి, కార్యాలయ సూపరింటెండెంట్ వసంతలక్ష్మి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 78వ భారత జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాలని మంచి సంకల్పంతో ఆగస్టు 15వ తేదీన ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఏ దేశానికి లేనటువంటి ప్రత్యేకత ఉన్నదని, లక్షలాది మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని, ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదాతలు ప్రాణదాతలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను, కీ చైన్ను అందించడం జరుగుతుందని తెలియజేశారు. రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9498740006 8899734972 నెంబర్లకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్, ఉపాధ్యక్షులు జమీల్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, కిరణ్, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, రమణలు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి బాన్సువాడలో ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న ఇంటర్వ్యూలను ఆపివేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంటర్వ్యూలు లేకుండా రేషన్ డీలర్ అభ్యర్థులను ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బాన్సోడ డివిజన్, జుక్కల్ కాన్స్టిట్యూన్సీ అండ్ బాన్సోడ కాన్స్టిట్యూన్సీ రేషన్ డీలర్ల యొక్క ఎగ్జామ్లు మనం పెట్టడం జరిగినది. దాంట్లో మెరిట్ వచ్చిన విద్యార్థులే కాకుండా మెరిట్ రాని విద్యార్థులకు కూడా ఈరోజు ఆర్డీఓ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగినది. అయ్యా ఆర్డీఓ గారు, 10th బేసిక్ మీద వచ్చిన వాళ్ళకి మీరు జీకే బుక్ ముంగట పెట్టుకొని నల్గొండలలో ఎన్ని మండలాలు ఉన్నాయి, బోధనలో ఎన్ని గుడులు ఉన్నాయి, బాన్సోడలో ఎన్ని ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం సరైన పద్ధతి కాదు. ఏదైతే ఉందో ఆహార ఉత్పత్తికి సంబంధించింది లేదా రేషన్ డీలర్లకు సంబంధించింది ఆ యొక్క తూకం ఎంత వేయాలా,
ఆ కార్డుకు ఒక వ్యక్తికి ఎంత రేషన్ ఇవ్వాలా ఇలాంటి క్వశ్చన్లు అడగాల. కానీ మీరేం చేస్తారు, జీకే బుక్ ముంగడ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఒక వ్యక్తికి 3 క్వశ్చన్లు అడుగుతారు, ఒక వ్యక్తి 2 క్వశ్చన్లు అడుగుతారు, ఒక వ్యక్తికి ఏమో 8 క్వశ్చన్లు అడుగుతారు. అంటే మాకు అర్థమైంది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చెప్పారు, మీకు ఈ పలానా వ్యక్తి వస్తే 2 క్వశ్చన్లు అడగండి, ఈ పలానా వ్యక్తి వస్తే 8 క్వశ్చన్లు అడగండి అని చెప్పారు. మీరు 20 మార్కులు వేయాలి, 2 క్వశ్చన్లు అడిగిన వారికి 1 మార్కు 10 మార్కులు ఇస్తారా? ఒక్క క్వశ్చన్కి 10 మార్కులు ఇస్తారా? మరి 8 క్వశ్చన్లు అడిగిన వారికి ఎన్ని ఇస్తారు? అసలు మాకేం అర్థమైతే లేదు. అదే ముందే విద్యార్థులకు ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో కూడా పనిచేసుకునే వాళ్ళు కూడా ఏదో బతుకు తెరువు కోసం నిరుద్యోగంతో ఉన్నాం కానీ ఉద్యోగం వస్తుందేమో, చిన్నగా ఏదైనా బతుకుతామేమో కమిషన్ మీద అని చెప్పి ఈరోజు చంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చిర్రు. అది వాళ్ళకు ముందే చెప్పేసి ఉంటే, మాకు స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇచ్చేస్తామని ముందే చెప్పుంటే వాళ్ళు ఇంటర్వ్యూకి రాకుండా ఇంత ఖర్చు పెట్టుకోకుండా కదా. మీరేం చేస్తున్నారు ఈరోజు? ఇంటర్వ్యూలో పక్షపాతం చూపిస్తారు. మీ దగ్గర ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పంపించారో వాళ్ళకు ఒక రకంగా అడగడం, వాళ్ళకి ఎక్కువ మార్కులు వేయడం, వీళ్ళకి తక్కువ మార్కులు వేయడం, రేపు లిస్టు పెడదామని చెప్పడం, ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైతే మెరిట్ వచ్చిందో, ఎగ్జామ్ రాసి మెరిట్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూలు చేసిరు, వాళ్ళు ఎన్ని క్వశ్చన్ చెప్పారు వాళ్ళకే రావాలి. కానీ ఎమ్మెల్యే చెప్పిండు, ఎంపీ చెప్పిండు, ఆడు 4వ స్థానంలో ఉన్నాడు, 5వ స్థానంలో ఉన్నాడు, వాడికి మాత్రం రేషన్ షాపును కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఖబర్దార్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. జీకే బుక్ ముంగట పెట్టుకొని క్వశ్చన్స్ అడగాల. డీలర్ రేషన్ లాగా ఇంటర్వ్యూకు జీకే బుక్ ముంగట పెట్టుకొని క్వశ్చన్స్ అడగాలని చెప్పేసి జీవోలో ఉందా? చెప్పండి. అంటే ఇంటర్వ్యూ ఎవరు కూడా జీవో పెట్టి అడుగుతారు. దేనికోసం అది ఇంటర్వ్యూ చేస్తారు? ఇలా 18% ఉంది కాబట్టి 18% దాన్ని కలపాలా మెరిట్ రాజుకు కలిపినాకనే దాని ప్రకారం దానికి మీరు ఏం చేయాలి? రేషన్ డీలర్లకు సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఒక తయారు చేసి వాటిని అడగాలి. అంతేగాని మీరు జీకే బుక్ లో ఏ పేజీ తీస్తే ఆ నంబర్ వస్తే ఆ క్వశ్చన్ అడిగారు అనుకో, అదే బుక్ మేము తీసుకుంటాం సార్. మీ ఆర్డీఓ గారు గెస్టెడ్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా? మీరైనా ఆర్డీఓ గారైనా అదే జీకే బుక్ నేను తీసుకుని ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా? ఈ నెల 15న దేశానికి 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారిలో దేశభక్తి పాటల పోటీలు నిర్వహించారు. దేశ సమగ్రత సామైక్యతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధానోపాధ్యాయులు రంగా వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు బాలరెడ్డిలు పేర్కొన్నారు. పాఠశాలలో దేశభక్తి పాటల పోటీలు పెట్టి దేశభక్తిని పెంపొందిస్తాము అన్నారు. మేఘన, బ్లెస్సీ, నిస్సి, రమ్య, అక్షయ, పూజ, భాగ్యశ్రీ, శృతిక, ప్రియ, అశ్విని, త్రిపుర, స్నేహ, స్ఫూర్తి, కవిత, రసిక, వైష్ణవిలు చక్కని దేశభక్తి గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ గౌడ్, బాలరెడ్డి, శంకర్ గౌడ్, రాజు పండిట్, మల్లేష్, చిరంజీవి, మన్సూర్, చక్రధర్, రాధాదేవి, శ్రీదేవి, వనజ, శరణ్య, మనోహర్, జ్ఞానేశ్వర్, లక్ష్మీ నరసయ్య, వాణి, నాగలక్ష్మి, సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా దేశం భారతదేశం
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజుకొక చోట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారు. తాజాగా ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు బాధితుని కథనం ప్రకారం బీవీపేట మండలం ఇస్సానగర్ గ్రామానికి చెందిన సురేష్ చారి అనే యువకుడు ఐప్యాడ్ కోసం ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో వెతకగా తక్కువ ధరకు ఐప్యాడ్ అమ్ముతామంటూ ప్రకటన చూసి ఆకర్షితులయ్యాడు. దీంతో ఆ లింకును ఓపెన్ చేయగానే డబ్బును పంపాలంటూ సైబర్ కేటుగాళ్లు సూచించారు. దీంతో 3 విడతలుగా కలిపి 61,180,000 అకౌంట్ ద్వారా బాధితుడు సురేష్ చారి సూచించిన నెంబర్కు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపాడు. తిరిగి ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయాన్ని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక బీవీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బీవీపేట పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్లు, మెసేజ్లు, లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డి నూతన ప్రిన్సిపాల్గా డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ. డెబ్బై 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం. దేశ సమైక్యత సమగ్రతలను కాపాడుతున్నాం. ప్రధానోపాధ్యాయులు రంగా వెంకటేశ్వర్ గౌడ్. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.